మిత్రులారా, తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఏ విధంగా పాల్పడుతుంది? లైవ్‌లో కనబడుతుంది సింపుల్. ఇక మరి దీన్ని బట్టైనా మరి పత్రికలు, ఈ మీడియా, ఈ సోషల్ మీడియా ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క వార్త సరిపోతుంది. అంటే నిజంగానే స్మితా సబర్వాల్ గతంలో ఏమైనా తప్పులు చేస్తే వాటి మీద చర్యలు తీసుకుంటే తప్పేం లేదు. ఒక్క స్మితా సబర్వాలే కాదు, ఎవరైనా. అయితే స్మితా సబర్వాల్కు తెలంగాణ పోలీసులు నోటీసులు పంపించారు. ఎందుకు, కారణం ఏంటిది? సింపుల్గా కనబడతా ఉన్నది. ఏ తప్పు చేయకుండా నోటీసులు పంపించాలి అంటే కావలసుకొని స్మితా సబర్వాల్ను బెదిరించుడు, బ్లాక్మెయిల్ చేసుడు, దీన్ని ఏమంటారు మరి? కక్ష సాధింపు అంటారు. మరి రేవంత్ సర్కార్ ఏ విధంగా టార్గెట్ చేసింది అనేది ఒక్కసారి ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాం మిత్రులారా. మీకు ఈ వీడియోలో మరి ఆమె ఏం చేసింది అనేది వార్తాదారుడు కాదు, మీకు క్లియర్గా ఎవిడెన్స్తో సహా చూపిస్తా. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. ఐఏఎస్ స్మితా సబర్వాల్కు నోటీసులు. నోటీసులు దేని విషయాలు ఇచ్చిర్రు? ఏమన్నా కుంభకోణాలు, అవినీతికి ఏమన్నా పాల్పడదా? అది చూడాలి మనం ఫస్ట్. ఓకే, విషయం ఏంటంటే ఐఏఎస్ స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఏఐ ఫోటోను తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేయడంతో ఆమెకు నోటీసులు అందించారు. ఈ విధంగా అంటే మరి ఆమె ఏం పోస్ట్ చేసిందనే వివరాలు మీకు క్లియర్గా చూపిస్తే, ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తే ప్రతి ఒక్కరు దయచేసి చూడండి. చిక్కుల్లో స్మితా సబర్వాల్. ఏం చిక్కులు లేవు, ఏం కాదమ్మా. తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. కంచగచ్చబౌలి భూములకు సంబంధించి మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేసిన గిబ్లీ ఫోటోను స్మిత రీపోస్ట్ చేశారు. అందులో హెచ్సియు మష్రూమ్ రాక్ ఎదుట భారీగా బుల్డోజర్లు ఉన్నట్లు ఉంది. అలాగే వాటి ముందు నెమలి, జింకలు ఉన్నాయి. ఈ పోస్టును ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఫేక్ ఫోటోగా తేల్చారు. ఈ మేరకు బిఎన్ఎస్ 179 సెక్షన్ కింద నోటీసులు అందించారు. ఫేక్ ఫోటో నాటి ఇది. పోలీసు వాళ్ళట దాన్ని ఇక ఫేక్ అని చెప్పేసి తెలుసుకున్నారట. అది ఫేకా కాదా మనం చెప్తాం ఇప్పుడు. ఒక్కసారి చూడండి మీరు. కానీ గ్రేట్ పోలీసు వాళ్ళు, చాలా గ్రేట్. తెలంగాణ పోలీసు వాళ్ళు గ్రేట్. అంటే రేవంత్ రెడ్డి కూసోమంటే కూర్చుంటారు, మీకు కూడా వస్తాయి. నెక్స్ట్ గవర్నమెంట్లో మీకు కూడా ఇటువంటి లెటర్లు, ఇటువంటి నోటీసులు చాలానే వస్తాయి మీకు కూడా, అందులో నో డౌట్. కాగా కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి పెద్ద ఎత్తున వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 400 ఎకరాల భూముల్లో చెట్లు తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీనిపై పలువురు హైకోర్టు, సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 10ల కొద్దీ బుల్డోజర్లతో చెట్లను తొలగిస్తున్నారని, అక్కడున్న జీవరాశులకు ఆశ్రయం లేకుండా చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. చెట్ల తొలగింపునకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఏఐ ఫోటోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు అలాంటి వారిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే పలువురు నోటీసులు ఇచ్చిన పోలీసులు కొంతమంది బీఆర్ఎస్ నేతలపైన కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఫేక్ ఫోటోలు రీపోస్ట్ చేశారంటూ తాజాగా పోలీసులు నోటీసులు అందించారు. ఇది వార్త. మరి ఆవిడ ఏం పెట్టింది అనేది ఒక్కసారి చూడండి. అది ఫేకా కాదా అనేది ఇప్పుడు మనం ఒక్కసారి చూడాలి మిత్రులారా. ఇంకో ఇదే ట్విట్టర్లో ఇదే గిబ్లీ ఫోటో. సో గిబ్లీ స్టోరీ అని పెట్టారు. చూడండి మిత్రులారా, ఇది క్లియర్గా ఏఐది అనేది తెలుసు. కార్టూన్ అంటారు దీన్ని. ఇక్కడ ఏం రాశారు? గిబ్లీ స్టోరీ ఆన్ హైదరాబాద్ టుడే, సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ, సేవ్ హైదరాబాద్ బయోడైవర్సిటీ అని హ్యాష్ట్యాగ్ చేసి ఉన్నది. ఇది క్లియర్గా ఏఐదే. ఇక్కడ ఒక ఏఐది నెమలి పెట్టిర్రు, ఏఐ జింకలు పెట్టిర్రు. అంటే ఇప్పుడు రోజు పేపర్లల్లో కార్టూన్స్ వస్తాయి. కార్టూన్ టైప్ వేసారు దీన్ని కార్టూనే అంటారు. ఏమని దీని ఉద్దేశం ఏమున్నదంటే ఇక్కడ క్లియర్గా ఇది పోలీసులు దీన్ని ఫేక్ అనట గ్రహించేది ఏమున్నది అలా. ఇది కార్టూను తప్పేమున్నది? ఎంతమంది ఎత్తలేరు కార్టూన్లు పేపర్లలో? ఈనాళ్ళు వస్తాయి, ఆంధ్రజ్యోతులు వస్తాయి, వార్తలు వచ్చేది. ఇది వరకు ప్రతి పేపర్లలో కార్టూన్లు వస్తాయి. అందరిని అరెస్ట్ చేయాలి, నువ్వు అందరికీ నోటీసులు పంపించాలి. గిదినికి ఆ నోటీసులు పంపించేది. ఇళ్ళకు చూసి 200 మంది పిచ్చి కొట్టుడు, బట్టలిప్పి కొట్టి మెడల చెప్పుల దండలు వేసి పిచ్చి కొట్టుడు కొడితే 5 మీద కేసులు పెట్టి బెయిలిచ్చినావు. గిసొంటి వాటిగా ఇంత తొందర రియాక్ట్ అయ్యేది ఎందుకంటే స్మితా సబర్వాల్ అంటే కోపం రేవంత్ రెడ్డికి. గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిందని నేను అనుకొని టార్గెట్ చేసింది. స్మితా సబర్వాల్ను టార్గెట్ చేసి అప్పుడు సీఎస్గా పనిచేసింది కదా.
సో టార్గెట్ చేసిరు, స్మితా సబర్వాల్ను టార్గెట్ చేసి ఇప్పుడు ఇబ్బంది పెట్టాలి, భయపెట్టాలి, చాలా భయపెట్టాలి. బాగా ఆ గుండె వనికే గుండె కాదు, స్మితా సబర్వాల్ గుండె వనికేది కాదు. ఐఏఎస్ చేసుకున్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు, మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు మిత్రులారా. వాళ్ళు అన్ని రంగాలల్లో ఆరితేరుంటారు, పర్ఫెక్ట్ ఉంటారు, అలా నో డౌట్. ఈ విధంగా భయపెడితే భయపడతారా పోలీసు వాళ్ళు? దీనికి ఇప్పుడు క్లియర్గా దీని ఉద్దేశం ఏంటంటే మనము ఈ సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకోవాలి అని చెప్పేసి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయని ఒక కార్టూన్ రూపంలో ఉన్న దాన్ని పోస్ట్ చేస్తానట, పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చారట. ఇదేమన్నా న్యాయమా? ఒక్కసారి అలా క్లియర్గా తెలుసు. దీన్నట పోలీసులు కనుక్కున్నారట ఇది ఏఐ పోస్ట్ అని చిన్న పిల్లగాన్ని ఇప్పుడు పుట్టిన పిల్లగాన్ని అడిగినా కూడా చెప్తారు ఇది ఏఐ పోస్ట్ అని. దీని ఉద్దేశం ఏంటిదంటే ఈ యూనివర్సిటీని కాపాడుకోవాలి, మనము పర్యావరణాన్ని కాపాడాలి అనేది దీని మీనింగు. దీనికి ఇది ఏఐ పోస్టు, దీని ముంగట ఇవి పెట్టిరని నోటీసులు ఇచ్చారట పోలీసు వాళ్ళు. సుప్రీంకోర్టు పోవాలి, స్మితా సబర్వాల్ ఏం చేయాలంటే సుప్రీంకోర్టు పోయి ఆ పోలీసు వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఫస్ట్ మొత్తం సుప్రీంకోర్టు అంతా తిప్పించి ఒక 10 సార్లు పిలిపిస్తే పోలీసు వాళ్ళని ఇంకోసారి ఇటువంటి అడ్డమైన కేసులు పెట్టరు. నేను అప్పుడప్పుడు చూస్తా మిత్రులారా, కోర్టులలో చూస్తా పోలీసు వాళ్ళు ఇక్కడికి అని అంటారు, అడిగి రాగానే చేతులు కట్టుకుంటారు. కథం జడ్జి దగ్గర చేతులు కట్టుకొని నేను అలా అనలేదు ఇలా అనలేదు, అక్కడికి పోయినాక కథం ఇక ఆడ రామవుతారు బయటెత్తారేమో. కొంతమంది పోలీసు వాళ్ళ గురించి మాట్లాడతారు, మళ్ళీ దీన్ని కూడా వివాదం చేయకారు అందరు పోలీసు వాళ్ళని. చూసినా కాబట్టి చెప్తాను నేను మిత్రులారా. దీంట్లో క్లియర్గా చూడండి, ఈ గిబ్లీ స్టోరీ ఆన్ హైదరాబాద్ టుడే, సేవ్ హెచ్యు బయోడైవర్సిటీ, సేవ్ హైదరాబాద్ బయోడైవర్సిటీ అని హ్యాష్ చేసి ఈ కార్టూన్ పెట్టిరు. అది కార్టూనే, అది నిజమైన బొమ్మ అని ఏమని అంటారా? అది మాకు తెలియదా? కేవలం స్మితా సబర్వాల్ను టార్గెట్ చేసుకొని ఇలా నోటీసులు ఇచ్చిరు తెలంగాణ పోలీసు వాళ్ళు. ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ అందుతుంది త్వరలో, అతి త్వరలో రిటర్న్ గిఫ్ట్ అందుతుంది, అందులో నో డౌట్. మనందరం కూడా ఇటువంటి సందర్భంలో స్మితా సబర్వాల్ మేడంకు మనందరం మద్దతుగా ఉండాలి. ఖచ్చితంగా మన మద్దతు అనేది అవసరము. ఇటువంటి అక్కర్రాని కేసులు అసలైన వాటి మీద మర్డర్లు జరిగినా, కొట్టిపోయినా, రేపులు జరిగినా, ఏం జరిగినా వాటి మీద నోటీసులు ఉండేది, దర్యాప్తు ఉండదు ఇటువంటి వాటి మీదనే. ఎందుకంటే నేను పక్కా జరపాలి, ఇక స్మితా సబర్వాల్ను పక్కా జరపాలి. మిత్రులారా ఖచ్చితంగా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మిత్రులారా. జై హింద్, జై భారత్.